హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు నేను చెప్పబోయే చాలా చిన్న విషయమే, కానీ చాలా పెద్ద అవసరాన్ని అండ్ మీనింగ్ని తెలియజేస్తుంది. అసలు ఏంటి అని చూస్తున్నారా? చెప్తాను. మనం ఉన్నటువంటి ఈ సమాజంలో మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాము. అలాగే కొన్ని సొసైటీలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నాం. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసేది కోర్టులు. ఆ కోర్టులు ఆ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలపైన న్యాయం అనేది చెప్తూ ఉంటాయి. అది గల్లీ నుంచి కావచ్చు, ఢిల్లీ వరకు కావచ్చు. ఆ న్యాయం అనేది ఎటువైపు ఉంటే అటువైపు కోర్టులు చెప్తూ ఉంటాయి. ఆ కోర్టులు ఏవైతే చెప్తాయో కింద ఈ సిస్టమ్ నడిపే గవర్నెన్స్ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, జనరల్గా ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, వాటిని తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసినటువంటిది హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు చెప్పిన విషయాల్ని కూడా ఏ పోలీసు సిస్టమ్ కానీ, ఏ రెవెన్యూ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఏ పాలిటిక్స్ సిస్టమ్స్ కానీ ఇండియాలో పాటించట్లేదు. సో న్యాయ వ్యవస్థ అనేది ఇండివిజువల్ సిస్టమ్. అది చెప్తే అదే ప్రైమర్ అన్నమాట. ప్రైమర్ అంటే ప్రైమర్లీ తనే లాస్ట్. తను చెప్తే ఇండియా మొత్తము కాన్స్టిట్యూషన్ పాటించే మన దేశంలోని మొత్తం అందరూ పాటించి తీరాలి కదా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఇండియాలో కావచ్చు, అనేక స్టేట్లలో కావచ్చు, ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టు చెప్పే ఏ విషయాన్ని కూడా ఏ పోలీసు వ్యవస్థలు కానీ, ఏ గవర్నమెంట్స్ కానీ, ఏ స్టేట్ సొసైటీస్ కానీ, రెవెన్యూ సిస్టమ్స్ కానీ పాటించట్లేదు. అది చాలా పేపర్లలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. సో ఇలా ఏ వ్యవస్థ అయినా సరే ఈ యొక్క సుప్రీంకోర్టుని కానీ, హైకోర్టుని కానీ, న్యాయాన్ని వాళ్ళు చెప్తున్నట్టు విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వెళ్తున్న ఈ సిస్టమ్ ఫ్యూచర్ జనరేషన్కి కావచ్చు, ఫ్యూచర్లో అనేక విషయాల మీద కావచ్చు, దీని ప్రభావం ఉంటుందా ఉండదా? సో దిస్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ షాడో ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నా. సుప్రీంకోర్ట్స్ న్యాయ వ్యవస్థలో చెప్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలని ఏ సిస్టమ్ కూడా పాటించట్లేదు. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? పాటిస్తే ఏమవుతుంది? పాటించకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నా క్వశ్చన్ మీకు అర్థమై ఉంటుంది. సో ఈ నా క్వశ్చన్కి ఆన్సర్ టైప్ చేసి రెడీగా పెట్టుకోండి, సెండ్ చేయండి. సో కొత్త వాళ్ళు లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మరి ఒక చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ చుట్టూ జరిగే సమాజంలోని కొన్ని విషయాలపైన ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి వీడియోలో మాట్లాడుకుందాం. మనలో మనమే క్వశ్చన్స్ చేసుకుందాం. ఓకే, దానికి సమాధానం కూడా మనమే వెతుక్కుందాం. అది మీతోనే సాధ్యమవుతుంది. ఓకే, సుప్రీంకోర్టు నిర్ణయాలని ప్రతి ఒక్కరూ పాటించి తీరాలి. అలా పాటించినప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది? క్వశ్చన్ అర్థమైంది కదా? ఓకే, స్టార్ట్ చేయండి. ఆన్సర్ని సెండ్ చేయండి కామెంట్ రూపంలో. ఓకే, మరి ఒక చిన్న వీడియోతో మీ ముందుంటాను. దిస్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ షాడో ఆఫ్ క్వశ్చన్.